నమస్తే, శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. శివరాత్రి సందర్భంగా మామిడి కోనను సందర్శించేందుకు వెళ్లిన పర్యాటకులు తప్పిపోవడంతో రక్షించిన రాపూరు పోలీసులు. రాపూరు మండలం పంగిలి గ్రామ సమీపాన ఉన్న అటవీ ప్రాంతంలో ఘటన. అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా పట్టించుకునే వారేరి. చిల్లకూరు మండలం నక్కలవారి కండ్రిక ప్రాంతంలో జరుగుతున్న ఆక్రమణలపై వివరించిన సిపిఐ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు. రంజాన్ మాసం సందర్భంగా మసీదుల వద్ద పరిశుభ్రంగా ఉంచండి. గూడూరులో పురపాలక కమిషనర్ వెంకటేశ్వర్లు కలిసి సమస్య తెలిపిన టీడీపీ నాయకులు. వైభవంగా శివపార్వతుల కళ్యాణం. చిల్లకూరు మండలం చేడుమాల గ్రామంలో కొలువై ఉన్న శ్రీ కామాక్షిదేవి సమేత నాగలింగేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. వెలుగొండ అడవుల్లో పర్యాటకులు తప్పిపోయారు. తప్పిపోయిన వారిని పోలీసులు రక్షించారు. ఈ సంఘటన రాపూరు మండలంలో చోటు చేసుకుంది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రాపూరు మండలంలోని పంగిలి గ్రామ సమీపంలో ఉన్న వెలుగొండ అటవీ ప్రాంతంలో శివరాత్రి పర్వదినాన మామిడి కోనను సందర్శించేందుకు వెళ్లిన 12 మంది పర్యాటకులు తప్పిపోయారు. మొత్తం 20 మంది బృందంగా మామిడి కోన సందర్శనకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో 8 మంది సురక్షితంగా బయటకు రాగా మిగిలిన 12 మంది అడవిలో దారి తప్పారు. ఆదివారం సాయంత్రం చీకటి పడ్డంతో వారు తిరిగి రాలేకపోయారు. అక్కడి పరిస్థితిని గమనించిన పర్యాటకుల్లో ఒకరు వెంటనే 112 అత్యవసర నెంబర్కు కాల్ చేసి సమాచారం అందించారు. జిల్లా ఎస్పీ అజితా వెజెండ్ల ఆదేశాల మేరకు సిఐ సత్యనారాయణ సిబ్బంది రంగంలోకి దిగారు. టెక్నాలజీ సాయంతో పర్యాటకుల లొకేషన్ ను ట్రాక్ చేశారు. ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో పోలీసులు వారిని గుర్తించారు. దట్టమైన అడవిలో వారిని సురక్షితంగా తీసుకురావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వీరందరూ నెల్లూరు అయ్యప్ప గుడి ప్రాంతవాసులుగా గుర్తించారు. తమను సురక్షితంగా తీసుకువచ్చిన పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. మన రాపూరు పోలీస్ స్టేషన్ పరిధిలో మామిడి కోన ఈ శివాలయం రిజర్వ్ ఫారెస్ట్ లో ఉంది. దీనికి ఈ శివరాత్రి సందర్భంగా మనకి నెల్లూరు పట్టణం నుంచి దాదాపు ఒక 20 మంది భక్తులు దర్శనం కోసం రావడం జరిగింది. వాళ్ళు ఈ రోజున దర్శనం తర్వాత తిరిగి వచ్చే సమయంలో 12 మంది వీళ్ళు దారి తప్పి రిజర్వ్ ఫారెస్ట్లో చిక్కుకోవటం జరిగింది. అది చీకటపడిన తర్వాత 7 గంటల సమయంలో వీళ్ళు 112 కాల్కి ఫోన్ చేయటం జరిగింది. ఇట్లా దారి తప్పాము, 12 మంది ఉన్నామని చెప్పి. దాని మీదట మా నెల్లూరు జిల్లా ఎస్పీ మేడం గారు ఉత్తర్వులు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఐటీ కోర్ టీము వీళ్ళ లొకేషన్ అది కూడా ఐడెంటిఫై చేసి మాకు అందజేశారు. దాంతో మేము ఈ 12 మంది అభయారణ్యంలో చిక్కుకున్న అందరినీ కూడా ట్రేస్ అవుట్ చేసి వాళ్ళని బయటికి తీసుకురావడం జరిగింది. ఈ మన వెనక కనపడే ఈ వ్యక్తులందరూ కూడా దీంట్లో ఈ 12 మంది ఇక్కడ ఫారెస్ట్లో చిక్కుకున్న అందరినీ కూడా రెస్క్యూ చేయటం జరిగింది. థ్యాంక్ యూ. ఎక్కడ సార్ మన వీళ్ళు నెల్లూరు పట్టణం నుంచి మన ఇక్కడ మామిడి కోన శివాలయం దర్శనం కోసం వచ్చారు శివరాత్రి సందర్భంగా. వీళ్ళని మనం పంగిలి గ్రామ పరిధిలో అభయారణ్యంలో వీళ్ళు 6 కిలోమీటర్స్ లోపల చిక్కుకున్నారు. వీళ్ళందరినీ కూడా మనం సేవ్ చేసి ఈరోజు రాపూరు పోలీస్ స్టేషన్కి. నా పేరు తరుణ్ తేజ. మేము నెల్లూరు నుంచి మామిడి కోన అనే ప్రాంతానికి వచ్చాము. అయితే దర్శనం అయ్యి రిటర్న్ అయ్యే సమయంలో అడవిలో దారి తప్పిపోయాము. అయితే చీకటి పడటంతో పోలీస్ వారికి
సమాచారం ఇవ్వడంతో వాళ్ళు వెంటనే రెస్పాండ్ అయ్యి నెల్లూరు నుండి మామిడికోన శివాలయంకి వచ్చామండి. ఉదయం వచ్చాము 7:30కి వెళ్ళాము. 1 గంటకి దర్శనం అయిపోయింది. 2:30కి బయలుదేరేసాము. అక్కడి నుండి వచ్చే దారిలో మిస్ అయ్యి అడవిలో చిక్కుకునేసాము. పోలీస్ సిబ్బందికి వాళ్ళకందరూ వచ్చి మాకు సాయం చేశారు. ఈ నెల 19వ తేదీ నుండి ప్రారంభం కానున్న పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా గూడూరు పట్టణంలోని మసీదుల వద్ద పారిశుద్ధ్యం లేకుండా చర్యలు తీసుకోవాలని, వీధి దీపాలు ఏర్పాటు చేయాలని పురపాలక కమిషనర్ వెంకటేశ్వర్లను టీడీపీ మైనార్టీ నాయకులు కోరారు. గూడూరులోని పురపాలక కార్యాలయంలో నాయకులు కమిషనర్ను కలిసి సమస్యలు విన్నవించారు. మసీదుల వద్ద పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకుంటామని కమిషనర్ వెంకటేశ్వర్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రహీం, పులిమి శ్రీనివాసులు, ముర్తుజా, అలీబాషా, సద్దాం, ఔరంగ బాషా తదితరులు పాల్గొన్నారు. గూడూరులో దాదాపు 33 వార్డ్స్ ఉన్నాయి. మ్యాక్సిమంగా ఒక 18 మసీదులు ఉన్నాయి సార్. చోట మనం 2 ట్రాక్స్ మధ్యలో వెళ్తాము సార్. స్ట్రైట్కి వెళ్తాము, ఎల్ క్యాస్ట్ వస్తుంది, లెఫ్ట్ కట్టి రైట్లో పోగానే ఎల్ క్యాస్ట్ వచ్చాయి. ఇప్పుడు మనం జనరల్గా వచ్చే వాటర్ కాకుండా అట్లా ఆ టైంకి ఏదైనా వాటర్ డిస్ట్రిబ్యూషన్ రాదు, ఎందుకంటే ఫిల్లింగ్ జరిగేది మనకు ఆ టైంలో నైట్ ఫిల్లింగ్ అవుతుంది. రేపు ఈ నెల 19వ తేదీ నుంచి ముస్లింలు ఎంతో భక్తి శ్రద్ధలతో పవిత్రంగా భావించినటువంటి రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా మాకు ఇచ్చిన ఆదేశాల ప్రకారము గూడూరు మున్సిపల్ కమిషనర్ గారిని కలవడం జరిగింది. ఇక్కడ ముస్లిం సోదరులతో పాటు మా పట్టణ అధ్యక్షులు శ్రీనివాసులు గారు కూడా వచ్చి ఉన్నారు. ముఖ్యంగా ఈ 30 రోజులు ముస్లింలు ఎంతో భక్తి శ్రద్ధలతో 5 పూటల నమాజ్ ఆచరిస్తూ వాళ్ళు ఒక్క పొద్దున ఆచరిస్తూ అదేవిధంగా సాయంత్రం ఇఫ్తారు విందు చేసుకుంటూ ఎంతో భక్తి భావనతో ఖురాన్ పఠిస్తారు. ఈ నెల ఒక్క ముస్లిమ్స్కే కాదు, హిందూ ముస్లింల యొక్క మత సామరస్యానికి చాలా ప్రతీక. ఎందుకంటే ఈ రంజాన్ మాసంలో హిందువులు కానీ ముస్లింలు కానీ ఇఫ్తార్ ఇందులో పాల్గొని వాళ్ళ యొక్క స్నేహబంధాన్ని బాగా దృఢపరుచుకుంటారు. అదేవిధంగా మత సామరస్యాన్ని చాటి చెప్తారు. ఇలాంటి మంచి కార్యక్రమాన్ని తీసుకెళ్తున్నందుకు ఎమ్మెల్యే గారు ముందుగా ముస్లిం సమాజం తరఫున మా అందరికి ఇన్ఫార్మ్ చేసి మున్సిపల్ ఆఫీస్లో ఉన్నటువంటి కమిషనర్ గారికి ఈ మసీదుల యొక్క గూడూరులో సుమారుగా ఒక 18 మసీదులు ఉన్నాయి మున్సిపాలిటీ పరిధిలో. ఈ 18 మసీదుల పరిధిలో ఎక్కడైనా శానిటేషన్ కానివ్వండి, ఏదైనా మసీదుల యొక్క చుట్టుపక్కల లైట్స్ అలాగే అక్కడ ఏదైనా జంగిల్ క్లియరెన్స్ లాంటివి ఉంటే కొంచెం చేయించమని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా కమిషనర్ గారు కూడా ఈ విషయాన్ని ఆల్రెడీ సానుకూలంగా స్పందించి ఆయన మాకంటే ముందుగానే ఈ విషయం మీద వాళ్ళతో చర్చాగోష్ఠి జరపడం జరిగింది. ఈ నెల 19వ తేదీ నుంచి రంజాన్ మాసం స్టార్ట్ అవుతుంది. రంజాన్ మాసంలో ముస్లింలు చాలా పవిత్రంగా భావించే మాసం. వాళ్ళు ఈ మాసంలో చాలా నిష్టగా ఒక్కబొద్దులో ఉండి భగవంతుడిని ప్రార్థనలో ఉంటారు. ప్రతి ఒక్క మసీదు దగ్గర శుద్ధంగా శానిటేషన్ చేయమని, వాటర్ ప్రాబ్లం లేకుండా చేయమని, లైటింగ్ చేయమని వాళ్ళు మొత్తం ఇప్పుడు ఈరోజు వచ్చి అందరూ మేము కమిషనర్ గారికి విన్నవించుకున్నాము. దాని కమిషనర్ గారు స్పందించి ఖచ్చితంగా మేము అడిగిన ఖచ్చితంగా చేస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఏపీ ఐఐసి కేటాయింపుల పేరుతో ఇష్టారాజ్యంగా జాతీయ రహదారికి సమానంగా మట్టిని తరలిస్తున్నారని, నిబంధనలు పాటించడం లేదని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సిహెచ్ ప్రభాకర్ తదితరులు పేర్కొన్నారు. చిల్లకూరు మండలం నక్కలవారి కండ్రిగలో వారు పర్యటించారు. చిల్లకూరు మండలం నక్కలవారి కండ్రిగలో అక్రమ నిర్మాణాలు జరుగుతుండటంతో సిపిఐ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పర్యటించారు. అక్కడ జరుగుతున్న అక్రమాలను మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా నాయకులు ప్రభాకర్ తదితరులు మాట్లాడుతూ నక్కలవారి కండ్రిగలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా అధికారులు చోద్యం చూస్తున్నారన్నారు. సీలింగ్ మిగులు భూముల్లో ఏపీ ఐఐసి కేటాయింపుల పేరుతో ఇష్టారాజ్యంగా జాతీయ రహదారికి మట్టిని సమానంగా తరలిస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న తతంగం చూస్తుంటే అక్రమ మట్టి తరలింపు, నిర్మాణాలు నిబంధనలు తొంగలో తొక్కడమేనని వారు వివరించారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ చిలకూరు మండలం అదేవిధంగా నిలబల్లి గ్రామ పార్టీ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి అక్రమ
ఈ మట్టిని తోలడం వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి దీన్ని వెంటనే ఆపాలని చెప్పి మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం నిరసనగా. అంటే ఇది పెల్లేటి వెంకటకృష్ణారెడ్డి గారి మిగులు భూమి, 126 ఎకరాల భూమిది. ఈ భూమి అంతా కూడా వ్యవసాయానికి తప్ప మరి దేనికి కూడా పనికిరానటువంటి భూమి. నేషనల్ హైవే పక్కన ఉన్నప్పటికి కూడా దీనివల్ల ఏంటంటే ఈ 126 ఎకరాల్లో నుంచి 5 చెరువుల నీళ్లు పైన బోధనం చెరువు, అదే ఓడూరు, అది పాలెం చెరువు, అనేక చెరువులు ఉన్నాయి. ఆ నీళ్ళన్నీ కూడా ఎల్లవలు పడినప్పుడు, వరదలు వచ్చినప్పుడు మొత్తం దీని మీద వచ్చి ముత్యాలపాటి చెల్లేకి పోవాలి. కానీ అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఏంటంటే ఈ భూమిని మిగులు భూములుగా తేల్చిన తర్వాత ఆ భూముల్ని ఏపీఐసిసి వాళ్ళకి ఈ ప్రభుత్వం దారాదత్తం చేసింది. అయితే ఇచ్చినటువంటి భూములు వాళ్ళు ఏం చేస్తున్నారంటే కన్వర్షన్కి పెట్టుకున్నప్పుడు వాళ్ళు దీన్ని భూములు చూసి ఈ భూములు ఇవ్వచ్చా ఇవ్వకూడదు అనేది కూడా నిద్రపోయిగా అధికారులు సంతకాలు పెట్టేస్తున్నారు. ఈ నక్కలవార కండ్రిగా 1974లో భూ సంస్కరణ చట్టం కింద ఇందిరాగాంధీ తీసుకొచ్చినప్పుడు పెల్లేటి వెంకటకృష్ణారెడ్డి శకుంతలమ్మ, ఆయన భార్య శకుంతలమ్మ గారికి మిగులు భూమిగా గుర్తించి గవర్నమెంట్కి అప్పచెప్పారు. ఆ రోజు నుంచి మొన్నటి వరకు 94 వరకు కూడా 2004 వరకు కూడా ఎవరు ఈ భూమి మీద ఇతరులకు అమ్మింది లేదు. ఇది గవర్నమెంట్ లెక్కలోనే ఉండింది. అయితే 2004లో మేము పెద్ద ఎత్తున భూ పోరాటం జరిగినప్పుడు ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలుగా భూ పోరాటం జరిగినప్పుడు దీన్ని అక్కడి నుంచి వీళ్ళు కన్నుబడి ఏదో చెప్పినట్టు మేము చేయకముందంతా ఖాళీగా చెట్లు పుట్లు అన్నీ ఉన్నాయి. మేము వచ్చి భూ పోరాటం మొదలుపెట్టి చెట్టు పుట్ట అన్నీ తీసిన తర్వాత ఎవరి పాటు వాళ్ళకి అమ్ముకునే దానికి అవకాశం దొరికింది. ఎంఆర్ వాళ్ళకి, విఆర్ వాళ్ళకి, కలెక్టర్ గారికి, అందరికీ. ఆ సందర్భంలో దీన్ని 126 ఎకరాల 64 సెంట్లు అయితే దాంట్లో సగం గవర్నమెంట్ది, సగం మాత్రం రైతులదని చెప్పి వాళ్ళే నిర్ణయించి మరి మొత్తం భూమి ఆ రోజు 126 ఎకరాలు పెల్లేటి వెంకటకృష్ణారెడ్డి శకుంతలమ్మ గవర్నమెంట్కి అప్పచెప్తే దాంట్లో సగం భూమి గవర్నమెంట్ది, సగం భూమి రైతులదని చెప్పి నిర్ణయించి 64 ఎకరాలుగా నిర్ణయించినారు. ఆ 64 ఎకరాల్లో కూడా అసలు ఏమీ లేకుండా ఈరోజు చుట్టుపక్కల మొత్తం ఈ విధంగా పారిశ్రామికులకి, వీళ్ళకి ఏపీఐసి వాళ్ళకి అప్పచెప్పేదాని పరిస్థితులు తీసుకొస్తూ ఉన్నారు. ఇది మరీ దారుణం. ఇవన్నీ వాళ్ళు చేసిన దానివల్ల ఇక్కడ ఉన్న దగ్గరలో ఉన్నటువంటి నెలబల్లేటిపల్లి, నక్కలవార కండ్రికలో ఎస్టీలు అందరూ మిగతా కులాలు చేసిన దానివల్ల వీళ్ళు ఈ విధంగా ఈరోజు చూడండి ఎంత మట్టి ఏ విధంగా ఎత్తు చేస్తున్నారో. ఈ చేసిన దానివల్ల పైనుండే గొలుసు కొట్ట చెరువులో వచ్చే నీళ్లు చెరువులు తెగిపోయినా లేదు, రిజర్వ్ ఫారెస్ట్ ఉంది, దాంట్లో నుంచి వచ్చే నీళ్లు కానీ ఇవన్నీ ఇటు వచ్చేసి భౌగోళికంగా ఆ ఎత్తు నుంచి వచ్చి ఇటు పోయేసి ముత్యాలపాటి చెరువులో నుంచి సముద్రంలోకి పోతాయి. ఆ నీటి ప్రవాహం వస్తే ప్రకృతి ఎవడూ ఆపలేడు. నాకు 60 ఏళ్ళు, నేను పుట్టినప్పటి నుంచి చూస్తున్నా, ఎవరూ దీన్ని తాకల. భూములు ఉన్నాయి, ఏదో దళితులు వేసుకుంటూ ఉంటారు, సిపిఎం వాళ్ళు కేసులు పెట్టినారు, అధికారులు ఏదేదో చేస్తున్నారు. దీంట్లో అవన్నీ కూడా మనం పట్టించుకోం. కానీ ఇప్పుడు ఎందుకు ఇది ముదిరిందంటే వ్యాధి ముదిరి తీవ్రం అయిపోయింది. ఎందుకంటే ఈ మట్టి పోసిన దానివల్ల హైవే ఉంది, ఈ నీళ్ళు అవతలకు పోవు. నిజంగా మనకు 2 ఏఈలు ఉన్నారు, ఠాగూర్ గారు, ఫరూక్ గారు. ఆ పైన ఈ గారు ఉన్నారు, ఆ పైన ఎస్సీ గారు ఉన్నారు. ఎంతమంది ఇంజనీర్లు ఉన్నా, సాగునీటి నిపుణులు ఉన్నా, ఇటువంటి దరిద్రపు చెత్త పనులు చేస్తుంటే ఎందుకు చూస్తున్నారో మాకు అర్థం కాదు. వాళ్ళు అసలు జీతాలు తీసుకుంటున్నారు కానీ వాళ్ళు అసలు ఏం పని చేయటం లేదని మేము సిపిఐ పార్టీ తరఫున, వ్యవసాయ కార్మిక తరఫున మేము ప్రజలకందరికీ చెప్తున్నాం, పనికి మాలిన అధికారులని. పప్పు సామాన్లు ఎట్ట పంచుతారో ఆ విధంగా భూములన్నిటి కూడా పంచేటువంటి పరిస్థితి ఈరోజు ఈ నక్కలవారి కంట్రీకి వస్తుంది. ఈరోజు ఏపీఐసిసి కన్వర్ట్ చేసిన తర్వాత కూడా ఏపీఐసిసి కొన్ని పరిశ్రమలు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల అభివృద్ధి కోసం లోకల్ వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పి కొన్ని పరిశ్రమలకు ఇస్తే ఆ పరిశ్రమలు చేసేటువంటి వాళ్ళంతా కూడా ఇక్కడ పూర్తిగా ఈ ఊరికే, అదేవిధంగా ఈ చుట్టుపక్కల గ్రామాలందరూ ముప్పు వచ్చే విధంగా ఈరోజు దాదాపు 10-20 అడుగుల ఎత్తులో మట్టి వేసేసి దీనివల్ల ఈ గ్రామాలన్నింటికి కూడా చుట్టూ సస్యశ్యామలంగా ఉన్నటువంటి భూములన్నిటి కూడా ఈరోజు రేపు వర్షాలు వస్తే 5 గ్రామాల చెరువులో నీళ్ళన్నీ కూడా ఈ గ్రామాన్ని పడితే ఈ గ్రామం అంతా కూడా ఒక చెరువును తలపించే విధంగా కూడా ఈ గ్రామం అంతా కూడా ఫ్యూచర్లో రానున్న రోజుల్లో ఇదంతా కూడా ఉండబోతుందని చెప్పి కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ కూడా మేము చెప్తున్నాం. ఈ కార్యక్రమంలో నాయకులు శశికుమార్, బాలిపాక గోపాల్, రఘురామయ్య, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. లారీలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పౌర సరఫరాల శాఖ అధికారులు దాడులు చేసి స్వాధీనం చేసుకున్నారు. మనుబోలు మండలం కాగితాలపూరు క్రాస్ రోడ్ సమీపంలో ఉన్న పెట్రోల్ బంక్ వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది.
ప్రకాశం జిల్లా దర్శి నుంచి చెన్నైకు వెళ్తున్న లారీలో రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నట్లు జిల్లా ఉన్నతాధికారులకు సమాచారం రావడంతో దాడులు చేశారు. 700 బస్తాల్లో ఉన్న 35 టన్నుల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. బియ్యం విలువ 14,70,000 రూపాయలు ఉంటుందని పౌర సరఫరాల శాఖ ఏఎస్ఓ లక్ష్మీనారాయణ రెడ్డి తెలిపారు. వీటిని పొదలకూరు గోదాముకు తరలించినట్లు వివరించారు. ఈ దాడుల్లో సిఎస్ డిటి రవి, విఆర్ఓ గుణశేఖర్, ఎస్ఐ రాకేష్ తదితరులు పాల్గొన్నారు. వైజేపీ లయన్స్ క్లబ్ పట్టణ వెస్ట్ క్లబ్ సేవా కార్యక్రమాల్లో భాగంగా గూడూరు పట్టణంలోని వృద్ధులకు సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న క్లబ్ డిస్ట్రిక్ట్ వైస్ గవర్నర్ ఆర్వి రావు తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో క్లబ్ల ప్రతినిధులు సుధాకర్, గోపీనాథ్ రెడ్డి, శ్రీనివాస్ యాదవ్, చంద్రశేఖర్ రెడ్డి, మురళీనాయుడు, రవీంద్రారెడ్డి, ఎస్ఎల్ఎన్ స్వామి, ఇంతియాజ్, కావేరి తదితరులు పాల్గొన్నారు. ఈ యాంగిల్లో పోదు. నేను ఇచ్చేసేయ అందరికీ నమస్కారం. సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు మా లయన్స్ క్లబ్, వైజేపీ టౌన్ అండ్ ఎస్ట్ క్లబ్లు కలిసి పలసరుకుల కార్యక్రమం ఈరోజు 15వ తేదీ శివరాత్రి అయినప్పటికీ కూడా వృద్ధులందరూ కూడా రావడం, ప్రతి ఒక్కరికి కూడా మా మెంబర్స్కి మరియు వచ్చిన ప్రతి ఒక్కరికి శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమం గత 8 సంవత్సరాల నుంచి మన లైన్ మెంబరు, మన పెద్ద అయినటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఈ కార్యక్రమం తలపెట్టడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా ఆయన తీసుకొచ్చిన డాక్టర్ సిఆర్ రెడ్డి ఫ్యామిలీ నుంచి కొంత డొనేషన్ తేవడం పెద్ద మొత్తంలో, అప్పటి నుంచి కూడా ఆయన కష్టంతో ఈ యొక్క పలసరుకుల కార్యక్రమం దగ్గర 16 లక్షల వరకు ఆయన కలెక్ట్ చేయడం జరిగింది. దీంట్లో మన లైన్ సభ్యులు అయితేనేమి, కొంతమంది దాతలు, గూడూరులో ఉన్న ప్రముఖులందరూ కూడా దీనికి దానం చేయడం జరిగింది. లయన్స్ క్లబ్ ఆఫ్ గూడూరు వైజేపీ మరియు టౌన్ మరియు వెస్ట్ సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు ప్రతి నెల ఇచ్చే విధంగా ఈరోజు కూడా ప్రతి నెల 15వ తేదీ పేద వృద్ధులకి డాక్టర్ సిఆర్ రెడ్డి పలసరుకుల పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పినట్టు ఇది గత 8 సంవత్సరాల నుంచి ప్రతి నెల 15వ తేదీ నిరంతరంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమం జరగటానికి ప్రధానమైనటువంటి వ్యక్తి మీకు అందరికీ తెలిసిందే, గౌరవనీయులు ఈ క్లబ్లో సీనియర్ మోస్ట్ వ్యక్తి చంద్రశేఖర్ రెడ్డి గారి యొక్క ప్రయత్నంతోనే ఈ కార్యక్రమం జరుగుతుంది. గూడూరును జిల్లా చేయాలంటూ చాలా రోజులుగా భారత్ వికాస్ పరిషత్ సౌత్ ఇండియా ఉపాధ్యక్షులు కంకణాల పెంచలనాయుడు ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్లో రీలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో భాగంగా రీలే దీక్షలు సోమవారానికి 73వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా శిబిరంలో పాల్గొన్న జేఏసీ నాయకులు నినాదాలు చేశారు. అనంతరం పెంచలనాయుడు మాట్లాడారు. గూడూరు జిల్లా కావాలి, గూడూరు జిల్లా కేంద్రం చేయాలి, గూడూరు జిల్లా కేంద్రం చేయాలి, గూడూరు జిల్లా కావాలని గత 73 రోజుల నుంచి గూడూరు ప్రజలు సంఘీభావం తెలుపుతూ గూడూరు జరిగిన అన్యాయం ఈ భారతదేశంలో ఎవరికి జరగల, మనకు చిలకూరు మండలంలో 10,000 నుంచి 15,000 ఎకరాలు ల్యాండ్ కలదు. అదేవిధంగా మనకు సూళ్ళూరుపేట, వెంకటగిరి, మర్వేపల్లి, గూడూరు ఈ 4 నియోజకవర్గాలు మనకి జిల్లా ఏదానికి అర్హత. ఈరోజు మనము కలెక్టర్ గారి దగ్గరకు పోయి
అయ్యా మా పరిస్థితి ఏంటి అని అడిగితే కలెక్టర్ గారు వేచి ఉండి చూస్తున్నాం, ఇంకా అక్కడి నుంచి మార్చేదానికి ఇంకా టైం పడుతుంది అని కలెక్టర్ గారు చెప్పారు. చిల్లకూరు మండలం చేడుమాల గ్రామంలో కొలువైయున్న శ్రీ కామాక్షి దేవి సమేత నాగలింగేశ్వర స్వామి దేవాలయంలో శివరాత్రి పర్వదినం సందర్భంగా స్వామివారికి అభిషేకాలు, విశేష పూజలు జరిగాయి. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శివపార్వతుల కళ్యాణం కనుల పండుగగా జరిగింది. ఈ కళ్యాణాన్ని తిలకించేందుకు పరిసర గ్రామాల నుండి విరివిగా భక్తులు తరలివచ్చారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా రాజనేని పిచ్చయ్య నాయుడు, లీలమ్మ, శ్రీనివాసుల నాయుడు, శిరీషమ్మ, రామానాయుడు, సుధారాణి దంపతులు వ్యవహరించారు. బ్రహ్మే వచ్చి నిన్నే మెచ్చి అందరూ ఇచ్చిన ఆనందం. అరే శంఖము చక్రము వీడిన విష్ణువు వీణలు వీటగా విటూరం. ఏడు గుర్రాల రథమెక్కి సూర్యుడు చూడగా తారకలన్నీ తప్పెట కొట్టే తక్కిన తాళం తోడుగా గౌరమ్మతోని కాలు వేలు కలిపేసి కాండవ శివ తరువేయరా స్వామి ఢం ఢం భోలే, చిందయ్యరా స్వామి బం బం భోలే, తరువేయరా స్వామి ఢం ఢం భోలే, చిందయ్యరా స్వామి బం బం భోలే. పులితోలు నీ పంట కురులన్నీ జడగడ్డ తనువంత మసిబుట్ట భస్మంగా అయినా గంగమ్మ నడిచింది నీతో వసురలే తలదించి చూడంగా. ఆ చందమామే చంద్ర వంకై ఎన్నెల పువ్వుగా మారంగా మరి నిప్పుల భాండాన్ని రెప్పతో మింగేసి ముక్కంటి వైనావు చిత్రంగా. నాకు సర్పాలే నీ ఆభరణాలై ఆడేటి ఓలింగా కోటి దేవుళ్ళకు రూపం నీవు సోమనారలింగా. గౌరమ్మతోని కాలు వేలు కలిపేసి కాండవ శివ తరువేయరా స్వామి ఢం ఢం భోలే, చిందయ్యరా స్వామి బం బం భోలే, తరువేయరా స్వామి ఢం ఢం భోలే, చిందయ్యరా స్వామి బం బం
గూడూరు పట్టణంలోని శ్రీ విజయదుర్గ ఉపపీఠంలో మహాశివరాత్రి సందర్భంగా లింగోద్భవ కాలంలో భస్మాభిషేకం, పలు రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలను నిర్వాహకులు కోట సునీల్ కుమార్ నిర్వహించారు. భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. हनीयसे च नमो वृक्षेभ्यो हरिकेशे नमः शंगाय च वजपतये च नमः उग्राय च भीमाय च नमो अग्रेवधाय च दूनादश प्रदीतीर्दशोदीतीर्दशोर्धवास्तेभ्यो नमस्ते शिवतमा शिवं बभूवते धनुः शिवाशरव्याय अवतत्यतनुस्त्वगुं सहस्राक्षशते शुभे विशीर्य सर्वान् जम्भयन् सर्वास्तया याते रुद्रशिवा तनूरघोरा पापकाशिनी रुद्र ओम पूर्वक मन्युसूक्तोगणाभ्यस्तुं हदीभ्यश्च वो नमो नमो गच्छेभ्यो गच्छम् उत अनेशन्नस्येष वाभुतस्य निशङ्कधिः नमस्तल्प्याय च गेक्याय नमः काट्याय च गणपरे आत्मकः श्री परमेश्वरस्य प्रेणादो एतत्फलस्य गत्याय च प्रवाह्याय च नमः हिरण्याय च प्रवथ्याय च नमः पुरमाणाय च विघ्नते च नमः खिलते च प्रखिलते च नमो वाक्यरिकेभ्यो देवानां हृदयेभ्यो नमो विक्षेणकेभ्यो नमो हेत्यै भवस्य हेत्यै जगदाम्बदये नमो नमो रुद्रसे यथा नः सर्वमिज्जगदयुष्मगुं सुमनासत सहस्राणि सहस्रशो ये रुद्रादिभूम्याः तेषां सहस्रयोजने वधनो नमो निषङ्गिण इषुधिमते तस्कराणां तदये मृगयुभ्यश्च वो नमो नमस्वपदिभ्यश्च वो नमो नीलकाय जगनिष्ठाय च नमः पूर्वजाय चापरजाय च नमो मध्यमाय चापगल्भाय च नमो जगन्याय च बुद्ध्याय महादेवाय नमः नमो हिरण्यवाहमध्यो जाग्रद्भ्यश्च वो नमो नमस्तिष्ठद्भ्यो धावद्भ्यश्च वो नमो नमः सभाभ्यश्च भावरिभ्यश्च वो नमो గూడూరు పట్టణంలోని త్యాగరాజు వీధిలో కొలువై ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవాలయంలో శివరాత్రి ముగింపు సందర్భంగా అన్నదాన కార్యక్రమం జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని అన్నప్రసాదాన్ని స్వీకరించారు.
మనుబోలులోని శ్రీ కామాక్షి సమేత బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో సోమవారం అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. భక్తులు ఇరువుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గ్రామస్తుల సహకారంతో అన్నదాన కార్యక్రమం జరిగింది. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం దైవబలం సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మాగ్రాపయామి వనస్పతిర్భవేత్ పార్వతీ పరమేశ్వర దేవతాభ్యో నమో ప్రాణాయ స్వాహ ఓం యానాయ పార్వతీ పతయే నైవేద్యం సమర్పయామి కాలకాలాయ నమః కృపానిధయే నమః పరాశుహస్తాయ నమః. మనుబోలు గ్రామంలో వేంచేసినటువంటి శ్రీ కామాక్షీదేవి సమేత బ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయంలో మహాశివరాత్రిని పురస్కరించుకొని రాత్రి ప్రదోషకాలంలో లింగోద్భాభిషేకం నిర్వహించడం జరిగింది. తదుపరి రాత్రి మనుబోలు ఈ శివాలయ భక్త బృందం వారిచే భజన కార్యక్రమం కూడా ఎంతో విశేషంగా నిర్వహించడం జరిగింది. ప్రతి ఏటా ఇక్కడ శివరాత్రి మరుసటి నాడు అన్న సంతర్పణ చేయడం ఎంతో విశేషంగా చేస్తున్నాం. ఎన్నో సంవత్సరాలుగా ఈ విధంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అలానే ఈ సంవత్సరానికి కూడా శివరాత్రి మరుసటి రోజైనటువంటి నేడు అన్న సంతర్పణ కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా గ్రామస్తులందరూ సహాయ సహకారాలతో, ముఖ్యంగా ఇక్కడ ఎంతో కృషి చేస్తున్నటువంటి భజన బృందం యొక్క సహాయ సహకారాలతో నేడు అన్న సంతర్పణ కార్యక్రమాన్ని ఎంతో విశేషంగా నిర్వహించడం జరుగుతుంది. 50 మంది భక్తులందరూ కూడా ఈ అన్న సంతర్పణ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా పాల్గొనుకొని అలానే స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. సైదాపురం మండలంలోని రాజుల ఎర్రగుంటపాలెం గ్రామంలో కొలువై ఉన్న శివాలయంలో మహాశివరాత్రి సందర్భంగా శివపార్వతులకు విశేష పూజలు జరిగాయి. భక్తులు ఇరువుగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అక్కడ ఏర్పాటు చేసిన డీజే కోలాటాలు భక్తులను ఆకట్టుకున్నాయి. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా ఆలయ కమిటీ సభ్యులు మరికొందరు వ్యవహరించారు.
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రాపూర్ నుంచి సుమారు 7 కిలోమీటర్ల దూరంలో సిద్ధేశ్వర కోన ఆలయంలో విశేష పూజలు జరిగాయి. భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. మర్చిపోయి పెట్టాం అనుకో. కనవల్ల మనుబోలు బద్దివేలు క్రాస్ రోడ్ లో వెలసిన శ్రీ కామాక్షి సంగమేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం రాత్రి పల్లకీ సేవ వైభవంగా జరిగింది. మహాశివరాత్రిని పురస్కరించుకుని శివపార్వతులకు కళ్యాణం వైభవంగా జరిగింది. అనంతరం ఆది దంపతులని పల్లకీలో కొలువుదీర్చి భక్తులు తమ భుజాలపై సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న మనుబోలుకు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా జరిగిన పూజల్లో భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గూడూరు పట్టణంలో సోమవారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 14,770 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 1,18,160 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల మూస బంగారం ధర 1,56,600 రూపాయలు పలికింది. ఇక గ్రాము వెండి ధర 258 రూపాయలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శివరాత్రి సందర్భంగా మామిడి కోనను సందర్శించేందుకు వెళ్లిన పర్యాటకులు తప్పిపోవడంతో రక్షించిన రాపూరు పోలీసులు. రాపూరు మండలం పంగిలి గ్రామ సమీపాన ఉన్న అటవీ ప్రాంతంలో ఘటన. అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా పట్టించుకునే వారేరి. చిల్లకూరు మండలం నక్కలవారి కడ్డిక ప్రాంతంలో జరుగుతున్న ఆక్రమణలపై వివరించిన సిపిఐ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు. రంజాన్ మాసం సందర్భంగా మసీదుల వద్ద పరిశుభ్రంగా ఉంచండి. గూడూరులో పురపాలక కమిషనర్ వెంకటేశ్వర్లు కలిసి సమస్య తెలిపిన టీడీపీ నాయకులు. వైభవంగా శివపార్వతుల కళ్యాణం. చిల్లకూరు మండలం చేడుమాల గ్రామంలో కొలువై ఉన్న శ్రీ కామాక్షి దేవి సమేత నాగలింగేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.